నడవలేని వారిని చేయబట్టుకొని నడిపిస్తాడట. నడవలేము అని మనం అనుకోకూడదు. మనం అనుకుంటే ఆయన నడిపించలేడేమో, మనం నడుస్తాను అని అనాలి, అనుకోవాలి, అప్పుడు ఆయన నడిపిస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఇంతవరకు ప్రభు సన్నిధానంలో పాటలు పాడాము, ఆరాధన చేసాము. ఇప్పుడు అతి ప్రాముఖ్యమైన సమయము దేవుని యొక్క వాక్యము. చాలా సందర్భాలు మీకు చెప్పుకుంటూ వచ్చాను. పాటలు పాడడం అనేది మనలో నుండి బయటకు వచ్చేది, ఆరాధన అనేది మనలో నుండి బయటకు వచ్చేది. కానీ వాక్యం అలా కాదు, మన లోపలికి వెళ్ళేది. కాబట్టి లోపలికి వెళ్ళేది, ఆకలి కలిగిన వాడికి అన్నం పెడితే ఎట్లా తింటాడు? ఆకలి కలిగిన వాడికి అన్నం పెడితే ఎట్లా తింటాడు? పక్కంతో కూడా చూడడు, కలిపేసుకుంటాడు, చకటగా తినేస్తూ ఉంటాడు. పక్కంతో ఏం తింటున్నారు, ఎంత తీసుకున్నారు అనేది చూడు. ఎందుకంటే ఆకలి కలిగిన వాడికి అన్నం అంత అవసరం, అది లోపలికి వెళ్ళేది. కాబట్టి ఆ అన్నం విలువ మీకు తెలుసు. అది లోపలికి వెళ్తే ఎంత శక్తిని ఇస్తుంది, ఎంత బలం ఇస్తుంది, ఆకలి తీరిద్దో. కనుక దేవుని యొక్క వాక్యం కూడా మనుషులు లోపలికి వెళ్ళేది. దాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. లోపలికి వెళ్ళే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిద్రపోవటం కానీ, బయటికి వెళ్ళిపోవటం కానీ, అటు ఇటు తిరిగి చూడటం కానీ, శ్రద్ధ లేనట్టుగా మనసు పెట్టుకోకపోతే దేవుని యొక్క వాక్యం నీలోనికి పోదు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా సరే వాక్యం అనేది లోపలికి వెళ్ళాలి. చూడండి, ఎండవేళలో మనిషి బాగా కష్టపడ్డాడు అనుకోండి, తన బలమంతా కష్టం చేస్తాడు. ఏమండి, తన బలమంతా కష్టం చేస్తాడు. ఈ బలం ఎక్కడి నుంచి వస్తుంది మానవుడికి? బయట నుంచి వచ్చేదా, లోపల వచ్చేదా? లోపల నుండే వచ్చేది బయటికి. ఆ బలమంతా పెట్టి మనిషి కష్టపడతాడు. మళ్ళీ తిరిగి బలం పొందుకోవాలంటే అతడు ఏం చేయాలి? బలమైన ఆహారం తినాలి. తింటే అతడికి బలం వచ్చింది. కనుక మనం ఎంత కష్టపడి పనిచేసినా బలమైన ఆహారం లేకపోతే ఆ మనిషి ఎన్నడికి కూడా కష్టపడలేడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం ఎంతవరకు చక్కగా పాటలు పాడుకున్నాం, ఆరాధన చేసాం, ఇప్పుడు వాక్యం అన్న దాంట్లోకి వెళ్తున్నాం. వాక్యం మన లోపలికి వెళ్ళేది. కాబట్టి కొంచెం శ్రద్ధ కలిగి, నిద్ర వచ్చినా, ఏమంటే నిద్ర వచ్చినా ఏం చేసుకోవాలి? పక్కంటని పిలిచి అమ్మ నన్ను కొట్టని అంటారా? ఎందుకు అను? మనకు మనమే నిద్ర పోగొట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో నేర్చుకోవాలి. నిద్రపోయేవారు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. ఉన్నారా లేరు? యేసు ప్రభువారు ముగ్గురిని, యోహాన్ని, పేతురుని, యాకోబుని ఎండబెట్టుకుని ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాడు. ఆయనకున్న బాధను బట్టి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ముగ్గురికి చెప్పాడు, మీరు మెలుగుకుండి ప్రార్థన చేయండి, లేకపోతే ఎవరు వస్తారు? గర్జించేవాడు, శోధనలో తీసుకొచ్చేవాడు వస్తాడు. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలుగుకుండి ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన కొంచెం దూరం వెళ్ళి ప్రార్థన చేయటం మొదలెచ్చాడు. కాసేపు ప్రార్థన చేసి వచ్చి చూశాడు. వీళ్ళు ముగ్గురిని చూస్తే వీళ్ళు ముగ్గురు చక్కగా కాళ్ళు చాపుకొని ముసుగేసుకుని పండుకుంటున్నారు, పరుగులు పెడతారు. యేసు ప్రభు సొమ్ము తీసుకుని పని సరిస్తాడు. తుల్లిపడలేసి, నేను చెప్పిందేంటి, మీరు చేస్తుందేంటి?
నేనేం చెప్పాను? మెలుగుగా ఉండి ప్రార్థన చేయండి, శోధనలో మీ దగ్గరికి రావు అని చెప్పాను కదా. ఎందుకు పడుకుంటున్నారు మీరు అని లేపి మళ్ళీ ఆయన ప్రార్థన చేసుకుంటూ పోయాడు. కొంతసేపు చేసుకుంటూ అయిన తర్వాత మళ్ళీ వచ్చాడు. వచ్చి చూస్తే మళ్ళీ వీళ్ళు కాళ్ళు చాపుకొని ముసుగేసుకొని పండుకుంటున్నారు కొరకలు పెట్టుకుంటూ. రెండోసారి కూడా పాపం చెప్పుకొచ్చాడు. ఎంతకాలం చెప్తాడు ఒక మనిషికి? చెప్పి మానవుని నొప్పి తప్ప మీకు మాత్రం ఉనికి లేదు, పలుకు లేదు. రెండోసారి కూడా చెప్పి వెళ్ళిపోయాడు. మూడోసారి ప్రార్థన చేసుకున్నాడు. అంతా అయిపోయింది. తెల్లారి 6 అయిపోయింది. 6 గంటలకు వచ్చేసాడు. వచ్చిన తర్వాత లేపి అయిపోయింది మీ పనులు, ఆడు రావాల్సినాడు వచ్చేసాడు, పదవికి వెళ్దాం, మీకు శోధనలు మీకు ప్రవేశించిపోయి నాతో పాటు మీరు మెలుగుకొని ప్రార్థన చేయలేదు కాబట్టి దుష్టుడు వచ్చి శోధనలో తీసుకెళ్తున్నాడు అని చెప్పి యేసు ప్రభువును వాళ్ళ ముగ్గురు కలిసి ఏకాంత కొండ దిగి వెళ్ళిపోయారు సమాజ మందిరంలోనికి. వెళ్ళిన తర్వాత వాళ్ళ ముగ్గురికి అనేక రకమైన శోధనలు వచ్చాయి. ఆ ఇంట్లో శోధనలు వచ్చినాయి. పేతురు గారు వెళ్ళంగానే ఆ ఇంట్లో అత్తగారికి జ్వరం వచ్చేసింది. యాకోబు గారు వెళ్ళంగానే ఆ ఇంట్లో యాకోబు నాన్నకి ఫిట్స్ వచ్చేసింది. ఎందుకు ప్రభువు చెప్పాడంటే శోధనలో ప్రవేశించకుండా జాగ్రత్తగా ప్రార్థన చేసుకోండి, మెలుగు కలిగి అన్నాడు. ఆయన మాట వీళ్ళు వినలేదు. ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళంగానే ఏం జరిగింది? పేతురు గారి అత్తకి జ్వరం వచ్చేసింది. యాకోబు గారి నాన్నకి ఫిట్స్ వచ్చేసింది. కాళ్ళు చేతులు పడిపోయినాయి. అయ్యో ప్రభువా అంటున్నారు. అప్పటికి చెప్పాడు, నేనేం చెప్పాను మీకు? మెలుకోకండి, ప్రార్థన చేసుకోండి. ఎన్నిసార్లు చెప్పుకొచ్చాడు? ఎన్నిసార్లు? 3 సార్లు చెప్పాడు. 3 సార్లు చెప్పినా అమ్మా విన్నాడా? నిద్రపోయారు. ఆ ఇంట్లోకి ఏమొచ్చినాయి? వచ్చినాయి లేవా? జ్వరం వచ్చింది, ఫిట్స్ వచ్చేసింది, కాళ్ళు చేతులు పడిపోయింది. వీళ్ళందరూ ఎక్కడికి రావాలి? ఎక్కడికి తీసుకురావాలి? వీళ్ళందరినీ యేసు ప్రభు దగ్గరికి తేవాలి. యేసు ప్రభు అప్పటికే వెళ్ళిపోయాడు, సిలువ మీదకి వెళ్ళిపోయాడు. ఆయన అప్పటికే మళ్ళీ దిగి కిందకి రావడానికి లేదు. అప్పటికే యేసు ప్రభు సిలువ మీదకి వెళ్ళిపోయాడు. మళ్ళీ దిగి రావడానికి అవకాశం లేదు. వీళ్ళందరూ పారిపోయారు. మా పరిస్థితులు ఏంటి ఇట్ట అయిపోయినాయి అని. చెప్పిన మాటలు చాలా జాగ్రత్తగా పెట్టుకొని మెలుగుగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాలకు వెళదాం. ఇప్పుడే చెప్తున్నాను, అప్పుడే కొనుక్కు తీస్తున్నారు. ఏం చెప్పాలి ఇక నేను? దయతో క్షమించండి నన్ను, నేను చెప్పలేను మీదట. చెప్పి మీరెంటలేదు, నేను ఇక మీద చెప్పను. శోధనలు వస్తే మీరే చూసుకోండి. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము పక్కముటలకు చెప్పండి. వాక్యం తీయలేకపోతే పక్కముటలు చెప్పండి. ఇక మీదట అందరి చేతుల్లో బైబిల్ పెట్టుకోండి. చదవకపోయినా చదవకపోయినా సరే బైబిల్ చేత్తో పట్టుకోండి. ఫోన్లు కానీ తీసి పక్కన పెట్టండి. అలవాటు చేసుకోవద్దు ఎప్పుడు కూడా మీరు. ఎందుకంటే బైబిల్ అనేది పరిశుద్ధమైంది. బైబిల్ అనేది పరిశుద్ధమైంది. అది ఒకదానికి మాత్రమే ఉపయోగించాలి, అన్నిటికి ఉపయోగించేది మనం ఉపయోగించకూడదు. కనుకనే గుర్తుపెట్టుకోండి. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము మొదటి కాడనే చదువుకుందాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను,
శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచుంటివి. అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె ఆర్పివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. దేవునికి స్తోత్రం. ఈ పాట అందరూ నేర్చుకోండి. చిన్నవారు కాదు, పెద్దోళ్ళు కాదు, పాట రానోళ్ళు కాదు, అందరూ నేర్చుకోండి ఈ పాట తప్పుకోకుండా. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 1వ వచనం నుండి. తర్వాత ఆయన ధోని ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకరిని ఆయన వద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. చిన్న ప్రార్థన. తలలో వంచండి. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. వాక్యం అనేది కూర్చున్న బిడ్డలు నిలబడిన మరుగు పరిచండి. ఆత్మనాలో వచ్చి కూర్చున్న వారందరితో మీరు మాట్లాడి వాక్యం యొక్క సారాంశం మా జీవితాలకు వెలిగించట్లుగా చేయమని క్రీస్తునామం అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, చదువుకున్న లేఖన భాగములో యేసు క్రీస్తు వారు తాను దేవుడు అని ఎక్కడ చెప్పలేదు, కానీ దేవుడు చేస్తున్న కార్యాలు ఆయన చేస్తూ వచ్చాడు కాబట్టి ఆ సాక్ష్యాలే అతనికి దేవుడిగా సాక్ష్యం ఇచ్చాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందులో ఒక అద్భుతమైన కార్యాన్ని ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. ఏమిటంటే, యేసు ప్రభు వారు తాను ఉండే ఊరికి వచ్చాడు. ఒక రోజున యేసు ప్రభు వారు తాను ఉండే ఊరికి ఒక రోజున వచ్చినప్పుడు ఆ ఊరిలో ఒక ఇంటిలో ఆయన వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఆయన వాక్యం బోధిస్తున్నప్పుడు యేసు ప్రభు వారి ఇంటికి ఊరు వచ్చాడని ఆ ఊరు వారు తెలుసుకుని మంచం మీద పట్టి ఉన్న ఒక పక్ష గలవాయుని యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు. యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు? ఒక ఇంటిలో ఉన్నాడు. ఆ ఇంటి నుండి జనాలు పోగైపోయారు. అప్పటికి ఈ మంచం మీద ఈ మనుషులు మోసుకుని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలని వారికి ఉంది, కానీ వెళ్ళటానికి త్రోవ వారికి లేదు. కారణం ఏమిటంటే ఆ ఇల్లు అంతా కూడా ఎవరితో నిండిపోయింది? మనుషులతో నిండిపోయింది. కాబట్టి మంచం మీద మోసుకుని తీసుకుని వెళ్ళటానికి అవకాశం లేదు. ప్రైజ్ ది లార్డ్. మనకు చాలా
ఇచ్చాడు దేవుడు. ఎక్కడికి రావటానికి? మందిరానికి రావడానికి చాలా అవకాశం ఇచ్చాడు. మనం ఎవరి చేత మోయబడుతున్నావా? నిన్ను ఎవరైనా మోస్తున్నారా? నీ అంతటి నువ్వు నడుస్తున్నావా? ఎవరైనా మోపిస్తున్నారా? నిన్ను మోస్తున్నారా? ఎవరు మోయట్లేదు. నీ అంతటి నువ్వే నడుస్తున్నావు. కాబట్టి నువ్వు దేవుని మందిరం రావడానికి అవకాశం ఉంది. దాన్ని ఉపయోగించుకో. దేవునికి స్తోత్రం. మంచం మీద వెళ్ళేంత లోపుకి నువ్వు సమయం అయిపోతావు దేవునికి సాతానికి. నీ అంతటి నువ్వే ప్రాంతనంటే త్వరగా పనులు ముగించుకొని ముందుకి దేవుని ఆలయంలోకి వచ్చేసేయండి. ఆ రోజున వారు చాలా ఆసక్తి కలిగి ఉన్నారట. ఈ మంచం మీద ఉన్న ఆయన నలుగురి చేత మంచం మోసుకుంటూ యేసు ప్రభు దగ్గరికి రావాలనుకున్నారు, కానీ ఆ ఇంటి బయట ఉండిపోయారు. లోపలికి రావడానికి అవకాశం లేదు. అలాంటప్పుడు వారికి ఉపాయం తట్టింది. ప్రైజ్ ది లార్డ్. అలాంటప్పుడు వారికి ఒక ఉపాయం తట్టింది. ఏంటి ఉపాయం? ఈ నలుగురు కూడా ఆ మంచం మీద ఉన్న పక్షుగల వాయువుని అట్లాగే పెట్టి ఈ నలుగురు కూడా ఇంటి పైకి ఎక్కిపోయారు. ఎక్కిపోయిన తర్వాత ఇంటి పైన పెంకులన్నీ కూడా తీస్తూ ఉన్నారు. ఎందుకు? ఈ పక్షుగల వాయువుని యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళాలని. ఆ పెంకులన్నీ తీసి కొన్ని తాళ్ళు సిద్ధపాటు చేసుకుని మంచానికి కట్టి నలుగురు కూడా మంచాన్ని ఎక్కడికి తీసుకెళ్లారు? పైకి తీసుకుని వెళ్ళిపోయారు. తీసుకుని వెళ్ళి తాళ్ళతో ఆ మంచం మీద పడుకోబెట్టిన పక్షుగల వాయుని తాళ్ళేసి కిందకి దింపి యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడో అక్కడ ఎదురుగా దించేశారు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన ముందు ఆ మంచం చూస్తున్నాడు. మంచం మీద పండుకున్న మనిషిని చూసి ఒకే ఒక్క మాట చెప్పాడు, కుమారుడా, ఏం చూశారు? యేసు ప్రభు ఏం చూశాడు? అమ్మా, ఉందా నీకు? ఏడదాసేవు దాన్ని? ఉంటేగా దాయిటాకు దాన్ని. లేదుగా. మనకి విశ్వాసం ఏడుంటుంది? రావటానికే అంతంత మాత్రం విశ్వాసం ఏడుంటుంది మనకి? క్రియారూపముగా ఉండాలి. దేవుడు పట్ల మన విశ్వాసం చూపించాలంటే విశ్వాసం ఉందని కాదు, క్రియారూపకంగా చూపించాలి. మనకు విశ్వాసం ఉందని చెప్పి క్రియలు లేకపోతే, క్రియలు లేని విశ్వాసం ఉందా బైబిల్లో? రాజుగారు, ఉందా బైబిల్లో క్రియలు లేని విశ్వాసం? ఏంటిది? వినిపిలేదని మరి చెప్పండి. ఆ క్రియలు లేని విశ్వాసం అమృతమా? మృతము. క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే మృతం అంటే ఏమిటి? చనిపోయినాడని అర్థం. ఏంటి చనిపోయినాడని అర్థం? విశ్వాసం ఉంది కానీ మన జీవితంలో ఏమి లేవు, క్రియలు లేవు అట. క్రియలు లేని విశ్వాసము. మాట్లాడుకుంటున్నారు, వాక్యం చూడ ఎక్కడ వాక్యం? ఇట్లాంటి దురద పనులే చేయొద్దంటాను వాక్యం వినేటప్పుడు. కాస్తంత భయం కలిగి ఉండాలి. వాక్యం తీయమన్నప్పుడు వాక్యం తెలియదు కదా, ఎక్కడుందని ఎతకాలి కదా. అయ్యగారు చెప్పడానికి కూకుంటే ఎట్టగా అవుతుంది? క్రియలు లేని విశ్వాసము మృతమని దేవుడు వాక్యం మనకు చెప్తున్నప్పుడు, మృతం అంటే చనిపోయిన శవంతో దేవుడు పోల్చాడు. నీకు విశ్వాసం ఉన్నా నీకేం లేవు, క్రియలు లేవు నీకు. యేసు ప్రభు బాగు చేస్తాడని మనకి తెలుసు, విశ్వాసం ఉంది. కానీ ఎక్కడికి తీసుకుని రావాలి? ఎక్కడికి రావాలి? యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఆ మందిరానికి రావాలి. ఆ మందిరం దగ్గర ప్రార్థన చేసుకోవాలి. ఆ మందిరంలో దేవుడు ఏం చెప్పాడో అది చెయ్యాలి. క్రియలు కనిపించాలి. దేవునికి విశ్వాసం ఉందంటే కాదు.
వీరికి కూడా విశ్వాసాన్ని చూశాడట. ఎవరు? యేసు ప్రభువారు వారి యొక్క విశ్వాసాన్ని చూశాడు. వారి విశ్వాసంలో ఏముంది? క్రియలు ఉన్నాయి. వాడిని తీసుకొచ్చాడా, ఇంట్లో పెట్టారా? ఆయన్ని ఇంట్లో పెట్టారా, తీసుకొచ్చారా? తీసుకొచ్చారు. క్రియలు కనిపించినాయి. విశ్వాసం ఉంది, కానీ దాన్ని క్రియారూపంగా చూపించాలి మనం. ఎంత క్రియలంటే వారికి వీలు పడలేదు వెళ్ళటానికి. ద్వారం నిండా మనుషులే, ఇంటి నిండా మనుషులే. యేసు ప్రభు దగ్గరికి ఎలా వెళ్ళాలో కూడా వారికి అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు వారికి ఉపాయం తట్టింది ఏమిటంటే, ఇంటి పైకెక్కి ఇంటి పై పెంకులు తీసి తాళ్లతో ఆ మంచం మీద ఉన్న ఆ పక్షవాయువుని తీసుకొచ్చి ఎవరి ముందు పెట్టారు? ఎంత ప్రయాసపడినట్లు వాళ్ళు, ఎంత ప్రయాసపడినట్టు. ఇంటి పెంకులు తీసే అంత ప్రయాసపడ్డారు అంటే దేవుడు వారి విశ్వాసాన్ని చూశాడు. ఆయన తెలుసా? వచ్చిన సంగతి తెలుసా? బయట ఉన్న సంగతి తెలుసా? ఎక్కడికి వచ్చాడు? యేసు ప్రభు ముందట పెట్టారు ఆ వ్యక్తిని. అప్పుడు ఆయన అన్నాడు, ఆ విశ్వాసాన్ని చూసి చదవండి. యేసు వారి విశ్వాసమును చూసి, ప్రైజ్ ది లార్డ్. ఎవరి విశ్వాసం? ఎంతమంది ఉన్నారు అక్కడ? మంచం మీద పడి ఉన్న ఒక ఆయన, ఆ తర్వాత నలుగురు చేతనే మోస్తారు. ఇద్దరు నలుగురు చేత మోపుకుంటూ తీసుకొచ్చారు. ఆ నలుగురికి పడుకోబెట్టండి. రానండి, ఇటు చూడు, దాని సంగతి వదిలే. నలుగురు, ఆ తర్వాత మంచం మీద ఉన్న ఆయన, మొత్తం ఎంతమంది? 5. ఈ 5లో కూడా ఒకే రకమైన విశ్వాసం దేవుడు చూశాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ 5లో కూడా ఒకే రకమైన విశ్వాసం చూశాడు. యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు చెప్పిన మాట స్పష్టంగా మీరు అర్థం చేసుకోండి. కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ జబ్బు పోయింది అని అనలేదు అక్కడ. నీ జబ్బు పోయింది అని అనలేదు అక్కడ. లేకపోతే నీ కాళ్ళు చేతులు వచ్చేస్తాయి అని చెప్పలేదు ఆయన అక్కడ. లేకపోతే యేసు నామములో నువ్వు గంతులేసే అని చెప్పలేదు ఆయన. ఒకే ఒక్క మాట చెప్పాడు, ఏంటంటే నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, అంతే. జబ్బును గురించి యేసు ప్రభు మాట్లాడు. నీకున్న అనారోగ్యం గురించి యేసు ప్రభు మాట్లాడు. నీకున్న వ్యాధి గురించి ఆయన మాట్లాడు. జబ్బు వచ్చింది ఏ కారణాన్ని బట్టో ఆ కారణాన్ని పట్టుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. జబ్బు ఏ కారణం బట్టి వచ్చిందో ఆ కారణమే చెప్తాడు నీకు. ప్రైజ్ ది లార్డ్. అది యేసు ప్రభు యొక్క విశేషం గొప్పది. ఎంత గొప్పదంటే, పక్షగల ఆయన తీసుకొచ్చారు, మంచం మీద నుండి మంచంతో దింపారు. వెంటనే ఆయన అంటున్నాడు, నువ్వు లేచి వెళ్ళిపోవచ్చు కదా అనొచ్చు. యేసు నామములో లేగారంటే లెగిసిపోవచ్చు. ఆయన చూస్తుంది ఏమిటంటే కారణం చూస్తాడు. జబ్బు రావడానికి కారణం ఏమిటి అది చూస్తున్నాడు. ఆయనకి తెలిసింది ఏమిటంటే, జబ్బు ఏ కారణం బట్టి వచ్చిందంటే నీ పాపమును బట్టి ఆ స్థితిలో పడ్డావు. ప్రైజ్ ది లార్డ్. నీ పాపమును బట్టి ఆ స్థితిలో పడ్డావు.
కొందరికి తెలుసు. ఏమంటే కొందరికి తెలుసు, పాపం అంటే ఏమిటో తెలుసు, దేవునికి విరోధంగా ఉండటం తెలుసు, దేవుని మాట వ్యతిరేకంగా ఉండటం కూడా తెలుసు. కానీ మళ్ళీ మళ్ళీ అందులోనే ఉండిపోతున్నారు, ఆ పాపము జరిగించుకుంటూ పోతున్నారు. నాకంతా బాగానే ఉందని అనుకుంటున్నారు. కానీ దేవుడు ఒక రోజున పట్టుకుంటాడు. ఎందుకంటే పాపము నిన్ను పట్టుకుంటుంది, పాపము నిన్ను పట్టుకుంటుంది. కనుకనే యేసు ప్రభును వారి విశ్వాసమును చూసి వారితో మాట్లాడుతున్న విశేషం ఏమిటంటే, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఇప్పుడు ఆ జబ్బు రావడానికి కారణం ఏమిటి? జబ్బు రావడానికి కారణం ఏంటి? అనలేదు అక్కడ ఆయన, అయ్యయ్యో పాపమే అని అనలేదు. అయ్యయ్యో ఈ స్థితి వచ్చిందంటే అనలేదు ఆయన. ఏమంటున్నాడు ఆయన? ఈ స్థితి కలగటానికి కారణం ఏమిటో నీకు తెలుసా? ఆయన చెప్పాడు. ఈ స్థితి రావడానికి కారణం ఏమిటంటే నీ పాపం బట్టి వచ్చిందని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. అది మనం తెలుసుకోండి, దాన్ని తెలుసుకోండి. చూడబాకండి, మీరు ఇటు దాని సంగతి వదిలేసేయండి, అసలు మీరు దాన్ని పట్టించుకోబాకండి. ఈ స్థితి రావడానికి కారణం నీ పాపమును బట్టి అని చెప్పాడు. కాబట్టి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పుకుంటూ వచ్చాడు. వెంటనే పక్కంటోళ్ళు అడుగుతున్నారు, ఏంటి? చదవండి. ఎంట్లో పక్కంటోళ్ళు అడుగుతున్నారు, ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదోషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేస్తున్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ కొంతమంది శాస్త్రులు ఉన్నారట, వారు దురాలోచన చేస్తున్నారట. ఈ ఆలోచనలు దురాలోచనలు చేస్తున్నారట. ఏమని? ఇతడు దేవదోషణ చేస్తున్నాడని తనలో తాను. చదవండి, తేటగా చదవండి. ఇతడు యేసు చూడండి 3. ఇదిగో శాస్త్రులో కొందరు ఇతడు దేవదోషణ చేయుచున్నాడని. ఎక్కడది? తమలో తామంటే ఎక్కడ? బయటలో లోపల? బయట లోపల. తమలో తామంటే లోపల బయట? లోపల బయట. లోపలేగా. లోపలికి కూడా దేవుడు ఎరుగుతాడా? లోపలికి కూడా దేవుడు తెలుసా? ఏమండి, లోపలికి కూడా దేవుడు తెలుసా? తెలుసు కాబట్టి దేవుడై ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. తెలుసు కాబట్టి దేవుడై ఉన్నాడు ఆయన. లోపలికి కూడా ఆయన ఎరిగేవాడు. వాళ్ళు అలా ఆలోచన చేస్తున్నారట, బయట కూడా చెప్పుకోలేదు, అది లోపలే ఆలోచిస్తూ ఉండగానే ఈలోపు యేసు ప్రభు చూసేసాడు వారి ఆలోచనల్ని. యేసు ప్రభు యొక్క శక్తి ఎలాంటిదో గుర్తుపెట్టుకోండి. ఆ హృదయంలో ఉన్న ఆలోచన కూడా ఆయన గుర్తెరుగుతాడు. కాబట్టి నీకు ఏమాత్రం కూడా సందేహం, బయట లోపల ఏమాత్రం కూడా నీకు సందేహం కలిగిందా? బయటికి చెప్పకపోయినా లోపలే నీకు సందేహం కలిగిందా? ప్రభు కార్యము నువ్వు చూడలేవు. బయటకు మాత్రమే అనుకుంటావు, ఆయన లోపల చూసే దేవుడు. ఆయన అంతరంద్రములను ఆయన పరిశీలన చేసేవాడు. చూడండి, ఇర్మియా రాసిన పుస్తకం 17వ అధ్యాయము 10వ వచనము చూడండి. ఇర్మియా రాసిన గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనమా? ఒకని ప్రవర్తన బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవాను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను.
ఎవరి క్రియల ప్రకారంగా దేవుడు వారికి ప్రతీకారం చేసి ప్రతిఫలం ఇస్తాడట. హృదయములోని పరీక్షిస్తున్నాడు, అంతరేంద్రియములను కూడా పరిశీలన చేస్తున్నాడు. అంతరేంద్రియములంటే నీ దేహము లోపల ఉన్న ప్రతి అవయమును కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ అంతరంద్రములో ఉన్న దాన్ని కూడా చూడగలుగుతాడు. ఈ రోజుల్లో మన అంతరంగంలో ఏముందో చూడాలంటే మన గుండెలో కానీ, మన ఊపిరితిత్తుల్లో కానీ, లేకపోతే మన కిడ్నీల్లో కానీ, లేకపోతే మనకు ఎముకల లోపల ఉండే ఏదైనప్పుడు కూడా ఇది చూడాలంటే ఎక్కడికి తీసుకెళ్తారు మనల్ని? స్కానింగ్కి తీసుకెళ్తారు. ఆ స్కానింగ్లో కనిపించలేదు అనుకోండి, దానికి మించింది ఇంకోటి ఉంది, ఎంఆర్ఐ అంటారు. దాని తర్వాత దానికి మించింది ఇంకోటి ఉంది. అయితే ఈ స్కానింగ్లకి ఏం ఖర్చు అవుద్ది? డబ్బు ఖర్చు అవుద్దా? అవుదా? అయిద్ది. కానీ యేసు ప్రభు చూడటానికి ఖర్చు ఏమీ ఉండదు. యేసు ప్రభు చూడటానికి ఖర్చు ఏమీ ఉండదు. నీ హృదయంలో ఉండాలి, నీ అంతరంగంలో ఉండాలి. ఏమిటో ఆయనకి తెలిసిపోదు. నువ్వు ఎక్కడేదో తైతిక్కులైతే కుదరదు, తైతిక్కులాట్లు కుదరదు యేసు ప్రభు దగ్గర. ఎందుకంటే ఆయన ఏం చూస్తున్నాడు? నీ పై రూపాన్ని కాదు. ఎక్కడ చూస్తున్నాడు? అంతరంగాన్ని చూస్తున్నాడు. సమూయేలుతో అదే చెప్పాడు, నువ్వు పై రూపాన్ని లక్ష్య పెట్టవద్దు. పై రూపం లక్ష్య పెట్టేవాడు యెహోవా లక్ష్య పెట్టాడు. సమూయేలు రాసిన మొదటి పుస్తకం అంతరంగాల్ని దేవుడు చూసిన దేవుడు. యేసు ప్రభు పై రూపాన్ని చూడడు, అంతరంగాన్ని చూస్తూ ఉంటాడు. 16వ అధ్యాయము 7వ వచనాన్ని చూసుకుందాం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకోము. మనుషులు లక్ష్య పెట్టువానిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఏం చూస్తాడు దేవుడు? దేవుడు ఏం చూస్తున్నాడు? నీ పై రూపాన్ని చూడడు, నీ హృదయాన్ని చూస్తాడు. నీ హృదయం లోపల ఏముండాలి? నీ హృదయం లోపల ఏముండాలి? యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా ధైర్యముగా ఉండము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. నీ హృదయము దేవుడు చూస్తూ ఉన్నాడంటే నీ హృదయములో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. కానీ మన హృదయంలో ఏముంటున్నాయి? దురాలోచనలు. ఏ ఆలోచనలు? దురాలోచనలు. హృదయం లోపల ఉన్న అంతరంద్రియములు కూడా దేవుడు పరిశీలన చేసినప్పుడు, పరీక్షించేటప్పుడు వీటన్నిటిలో కూడా ఏది కనిపించాలంటే విశ్వాసము కనిపించాలి. ఆ విశ్వాసము క్రియారూపముగా ఉండాలి. హల్లెలూయా. ఆ విశ్వాసం ఎలా ఉండాలి? క్రియారూపంగా ఉండాలి. ఒక ఆమె 3 సంవత్సరాల నుండి మంచం మీద ఉంది. 1 కానీ 2 కానీ. హైదరాబాద్లో జరిగిన సంఘటన ఇది. అబ్బాస్ గారు వెళ్ళి ప్రతి ఆదివారం వెళ్ళి ప్రార్థన చేస్తూ వస్తున్నారట. 3 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది ఈ చరిత్ర. వెళ్ళినప్పుడల్లా ఆయన బాగు చేస్తాడు దేవుడు, లెగిస్తావులే, విశ్వాసం ఉంచు అని ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎవరు? పాస్టర్
నాన్నగారిని పిలుచుకునేటప్పుడు బైబిల్ ఒళ్ళో పెట్టుకోండి, దీర్ఘకాలంగా కాళ్ళు చేతులు చాపుకుని కూర్చోబాకండి. నాన్నగారు పిలిచిన తర్వాత నాన్నగారు మీటింగ్కి వెళ్ళారు. మీటింగ్కి వెళ్ళిన మొదటి రోజునే ఈ విషయం చెప్పాడట. అయ్యగారు 3 సంవత్సరాల నుంచి ఒక ఆమె మంచం మీద ఉండి కాళ్ళు చేతులు పడిపోయినాయి. ప్రార్థన అయితే ప్రతి ఆదివారం వెళ్ళి చేస్తున్నాను, కానీ ఆమె వచ్చింది లేదు, నడిచింది లేదు. కాస్త మీరు వచ్చి ప్రార్థన చేయండి అని నాన్నగారిని వెంబడిగా తీసుకొని వెళ్ళారట. వెళ్ళిన తర్వాత నాన్నగారు ఇంట్లోకి వెళ్ళి ఆమెను చూసినప్పుడు నిజముగా ఆమె కాళ్ళు చేతులు మనసు మీద లెగలేని స్థితిలో ఉంది. అప్పుడు నాన్నగారు ఒక వాక్యం ఇచ్చి ప్రార్థన చేయమన్నాడట. అదే సామెతలు రాసిన పుస్తకం 3వ అధ్యాయము. ఆ వాక్యములో ఒక సారాంశం ఏమిటంటే, వెంటనే కాళ్ళు చేతులు వచ్చినాయి ఆమెకి. సామెతలు రాసిన పుస్తకం 3వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుకుందాము. దయను సత్యమును విడిచిపోనియొద్దు. నీ హృదయం అనే పలక మీద ఏం చేయాలి? ఏమ్మా, ఏమి చేయాలట? నీ హృదయం అనే పలక మీద రాసుకో. దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును దయనుంది మంచివాడవని అనిపించుకుంటావు. అది దాన్ని పట్టుకోండి. ఇప్పుడు దాన్ని పట్టుకోండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నిన్ను నీ త్రోవలను సరళము చేసి, నేను జ్ఞానిని కదా అని అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. చెడుతనం విసర్జించుము. నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు శక్తియును కలుగును. నీ రాబడి అంతటిలో నీ ఆస్తిలో సగు భాగం ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీవు నీ పాటలలో ధాన్యము సమృద్ధిగా ఉండెను. నీ గానుగలు నీ నూనె పొర్లు పారుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వాక్యం ఇచ్చి ప్రార్థన చేయమన్నాడట. అంతే. నీవు చేయాల్సింది ఏమిటంటే, ఈ 3 రోజులు ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకో. ఏమిటంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో నీ దేవుడిని యెహోవా మీద నమ్మిక ఉంచుము. ఈ వాక్యం ఇచ్చి ప్రార్థన చేయమన్నట. 3 రోజులు ఇదే ధ్యానం. నీకు 3 రోజులు ఇదే ధ్యానం. 3వ రోజు కల్లా మీటింగ్లు అయిపోతున్నాయి. అనగా 9 గంటలు అయిపోయింది రాత్రి. 3వ రోజున ప్రారంభం రోజున నాన్నగారు వాక్యం ఇచ్చి ప్రార్థన చేయమన్నాడు. ఈ వాక్యం ఎక్కడ పెట్టుకోవాలి? బైబిల్లో ఉన్న వాక్యాలు బైబిల్లో ఉండకూడదు. ఎక్కడ ఉండాలి? ఎక్కడ? బైబిల్ మూసినా ఆ మాటలే, బైబిల్ తెలిసినా ఆ మాటలే. అది రాసుకోవడం అంటే, హృదయం అనే పలక మీద రాసుకోవడం అంటే, బైబిల్ మూసినా ఆ మాటలే రావాలి మన హృదయంలో నుండి. కానీ ఇప్పుడు బైబిల్ తెరిచి చదివితేనే వస్తున్నాయి. బైబిల్ మూసేస్తే వస్తున్నాయా? ఏమీ లేదు. బైబిల్ తెరిచి చదివితేనే వస్తున్నాయి, మూసేస్తే రావట్లేదు. మూసేసినా కూడా అవే రావాలి. మహోన్నత చాట నివసించువాడు సర్వశక్తుడను శ్రమించు. ఆయన నా కొండ, నా కోటని ఆశ్రయించు, నా దేవుడు నా దుర్గమని యెహోవాను గురించి చెప్పాలి. బైబిల్ మూసేసినా
3 రోజులు అదే ధ్యానం చేయమన్నాడంట. 3 రోజులకి అదే ధ్యానం చేసింది. ఏమిటి? నీ సొబుద్ధిని ఆధారం చేసుకోక నీ పూర్ణ హృదయంతో నీ దేవుడిని నమ్ముకొనము, నీ ప్రవర్తన ఎంతటి అని ఆయన అధికారానికి ఒప్పుకో. ఇవన్నీ చెప్పేటట్టు నువ్వు జ్ఞానిని కదా అనుకోవద్దు. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తే ఆ వాక్యాలు ఆమె ధ్యానం చేసి 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 ఆమె హృదయంలోనికి వెళ్ళిపోయి మూసేసినా, పడుకున్నా, పడుకున్నా ఆ మాటలే వస్తున్నాయట. కళ్ళు తెరిచిన ఆ మాటలే, కళ్ళు మూసిన ఆ మాటలే మన హృదయంలోండి వచ్చేస్తున్నాయట. ఆ మాటలే 3 రోజున 9 గంటలకి మీటింగ్ జరుగుతున్న సందర్భంలో ఆమె లెగిసి వచ్చేసింది మీటింగ్. దేవుడికి స్తోత్రం. లెగిసి వచ్చేసింది ఆమె ఇంట్లో నుండి బయటికే. 3 సంవత్సరాలు నడవలేని ఆమె 3 రోజుల్లో లెగిసిందంటే దాని అర్థం ఏమిటి? ఆమె హృదయంలో ఏమి లేదరా. ఆమె హృదయంలో ఏమి లేదు? విశ్వాసం లేదు. ఏమి లేదు? విశ్వాసం లేదు. యేసు వారి విశ్వాసమును చూసి వాక్యము లోపలికి వెళితేనే విశ్వాసం. రోమిలకు రాసిన పసుపులో ఉంది కదా, వినటం వలన, చదవటం వలన. ఇవన్నీ మనం నేర్చుకునేవి తీయొద్దు, తర్వాత చూసుకోండి. అవన్నీ కూడా మేము చెప్తే ఏనండి చాలు. వినటం వలన విశ్వాసము కలుగును, వినటన క్రీస్తుని గురించిన వార్త వినాలి, అప్పుడు మీకు విశ్వాసము కలుగుతానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని యొక్క వాక్యము మన హృదయములో నిండి ఉంటే నీలో విశ్వాసం పరిపూర్ణంగా వస్తుంది. ఏమన్నాడు? నీ పూర్ణ వివేకమా. ఇప్పుడే చదివారు కదా, సామెతలు రాసిన పుస్తకం 3వ అధ్యాయము. నీ సోబుద్ధిని ఆధారము చేసుకొనగా నీ పూర్ణ హృదయముతో నీ దేవుడని యెహోవాను నమ్మిక ఉంచుము. పూర్ణ హృదయం అంటే మీరందరికీ తెలుసు కాబట్టి నేను చెప్పట్లేదు. పూర్ణ హృదయం అంటే పరిపూర్ణంగా ప్రభువుని నమ్ముకో, వాక్యం మీద ఆశ కలిగి ఉండు. ప్రభు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. ఎందుకంటే ఆయన నీ జబ్బును చిటుకులో మాయం చేయగలుగుతాడు. ఆయన ఎంత చిటుకులో మాయం చేయగలుగుతాడు. కానీ ప్రభు కావాల్సింది అది కాదు. నీ జబ్బు నుండి బయటికి రావటం ఆయన ముఖ్య ఉద్దేశం కాదు. నీలో ఏముంటుంది? నీలో ఏం కావాలట? విశ్వాసము కావాలి. అది చూస్తున్నాడు ఆయన. ఏం కావాలి? విశ్వాసం కావాలి. దాని మీద దృష్టి పెట్టు. అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. నీకు ఏది కావాలంటే అది ఆయన చూస్తుంది. విశ్వాసం. యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా ధైర్యము ఉండుము, నీ పాపములు. పాపాలు ఎలా క్షమించబడతాయి? ఇప్పుడు పాపములు ఎలా క్షమించబడతాయి? మన హృదయంలో ఏముంటే? విశ్వాసం ఉంటే పాపములు ఆటోమేటిక్గా దేవుడు క్షమించేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కీర్తనలు రాసిన గ్రంథం 32వ అధ్యాయము. కీర్తనలు రాసిన గ్రంథం 32వ అధ్యాయము. 5వ వచనం, మొదటి వచనం ఒకసారి చదవండి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. ఏమని వాక్యం చెప్తుంది? తన అతిక్రమములను పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. 5, నా దోషము ఒప్పుకొనక కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని
అయితే మనం చేయాల్సిందేమిటి? అక్కడ నా దోషమును కప్పుకొనక. ఏంటది? కప్పుకొనక. నేను చాలా సందర్భంలో చెప్పుకుంటూ వచ్చాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఏమిటంటే, ఒక ఆమె ఓ పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమందంట. ఈవిడి గారు అడిగిందంట, అయ్యగారు ఒకసారి అడిగితే, అమ్మా దేని గురించి చేయమంటావంటే, ఆవిడ చెప్పిందట, నాకు మంచి ఉద్యోగం ఉండాలి, ధనం సమకూర్చుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి పాస్టర్ గారు, ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాను, సరైన ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నాను, చక్కని ఉద్యోగం కావాలి పాస్టర్ గారు, చక్కని ఇల్లు కావాలి, ఇల్లు కట్టుకోవాలి, దానికి ధనం ఉండాలి, కాబట్టి ధనం కూడా సమకూర్చినట్టుగా ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని చెప్తే, ఈ పాస్టర్ గారు కాస్త జాలి కలిగిన వాడు కాబట్టి అతను ఆ తల్లి మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి? చేతులుంచి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ 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 ఉండగా వెంటనే ప్రార్థన ఆపేశాడు. ఆయన వెంటనే ప్రార్థన ఆపేశాడు. చేస్తూ ఉన్న సందర్భంలో ప్రార్థన ఆగిపోయింది. ఆయన కనులు తెరవలేదు, అలాగే ఉండిపోయాడు. ఈ తల్లి మాత్రం ఏంటి అయ్యగారు చేసిన ప్రార్థన వెంటనే ఆపేసాడంటే కళ్ళు తెరిచి చూసింది. కళ్ళు తెరిచి చూడంగానే అయ్యగారు కళ్ళు మూసుకుని చేతులు అడ్డకి వచ్చాడు, కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నాడు. ప్రార్థన ఆగిపోయింది, ధ్యానంలోకి వెళ్ళాడు. ధ్యానంలోకి వెళ్ళినప్పుడు ప్రభువు చూపించాడట ఆయనకి, ఆమె ధనము కోసం ప్రార్థన చేయమంటుంది, గృహము కోసం ప్రార్థన చేయమంటుంది, గృహము కట్టుకోవడానికి ధనం అవసరం అని ప్రార్థన చేయమంటుంది, కానీ ఆమె లోపల ఉండే క్యాన్సర్ గడ్డ కోసం ప్రార్థన చేయమంటలేదు. అప్పుడు ప్రభు అన్నాడట, నువ్వు దీవిస్తే ఆ క్యాన్సర్ గడ్డ కూడా దీవించబడుద్ది అని చెప్పాడట దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దీవిస్తే ఆ క్యాన్సర్ గడ్డ కూడా దీవించబడుద్ది. అంటే దీవించబడుద్ది అంటే ఏంటి అర్థం? క్యాన్సర్ పోతుందనా ఉంటుందనా? ఉంటుంది. దీవించడం అంటే క్యాన్సర్ అలాగే ఉండిపోతుంది. ధనము దీవించడం అంటే ధనము ఉండదనా ఉంటుందనా? ఇప్పుడు చెప్పండి మీరు. ఇప్పుడు ధనము కోసమే ప్రార్థన చేస్తామని కూడా ధనము కావాలని చేస్తామా వద్దని చేస్తామా? కావాలని. ఇప్పుడు ధనాన్ని దీవించమంటే ధనము ఎప్పుడు మన చేతిలో ఉండాలనే మన కోరిక. అలాగే క్యాన్సర్ గడ్డ కూడా దీవిస్తే ఆ క్యాన్సర్ గడ్డ ఉంటుందా పోద్దా? ఉంటుంది. అప్పుడు ఆయన మెలుకు కలిగి ఆ స్త్రీతో చెప్పాడటమ్మా, నువ్వు ధనం అవసరం అని అంటున్నావు, ఇల్లు అవసరం అంటున్నావు, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు అవసరం అంటున్నావే, కానీ నీ లోపల ఉండే క్యాన్సర్ గడ్డ కూడా దీవించమంటావా లేదా తొలగించమంటావా అని అడిగితే వెంటనే ఆ తల్లి కాళ్ళ మీద పడి, అయ్యగారు నన్ను క్షమించండి, ఇక మీదట ఎన్నడూ కూడా కప్పుకొనక ఒప్పుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఒప్పుకుందాను. ఆమె ఇంటి నుండట సువాసన ఎక్కడ రాకోకుండా చక్కని దుస్తులు వేసుకొని ఆ దుస్తుల నిండా సెంటు కొట్టుకొని మందిరానికి వచ్చేదట. ఆ మందిరంలోకి వచ్చి కూర్చుంటే ఆ లోపల ఉన్న దుర్వాసన బయటికి రాకుండా ఆ సెంటు ఆమెకి ఏం చేస్తుంది? కప్పు చేస్తుంది. తిరిగి ఈమె ఇంటికి వెళ్ళిపోతుందట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ బట్టలన్నీ కూడా దుర్వాసనట. ఆ దుర్వాసనకి ఆ ఇంటిలో పక్కన కూడా ఎవరు ఉండేవారు కాదట. ఆ ఇంటి పక్కన ఎవరు ఉండేవారు కాదట. ఎందుకంటే ఆమె ఇంటి నుండి వచ్చే దుర్వాసన, ఆమెలో ఉన్న దుర్వాసన అంత ఇంత కాదు. ఎందుకంటే క్యాన్సర్ గడ్డ మామూలు విషయం కాదు, చాలా దుర్వాసన.
అప్పుడు ఆయన చెప్పాడట, ఆ క్యాన్సర్ గడ్డను నేను దీవిస్తే అది దీవించబడుద్ది, కాబట్టి మీరు మొదట దాన్ని ఏం చేయాలి? ఆ క్యాన్సర్ గడ్డ తగ్గాలని ప్రార్థన చేసుకోండి. అంతేగాని ధనం అవసరం, ఇల్లులు అవసరం, బంగ్లాలు అవసరం, వాహనాలు అవసరం కాదు. ముందు ఏం కావాలి? అప్పుడు ఆమె చెప్పిందట, ప్రభు అయ్యా నన్ను క్షమించండి, ఇక మీదట ఎన్నడూ కూడా అలాంటివి. అప్పుడు మళ్ళీ పాస్టర్ గారి చేతుల నుంచి ప్రార్థన చేశాడట, ప్రభువా ఈ బిడ్డను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకున్న క్యాన్సర్ గడ్డ ఇప్పుడే తొలగిపోవాలని ప్రార్థన చేశాడట. ఆయన అలా ప్రార్థన చేశాడు. ఆమె ఇంటికి వెళుతూనే ఉంది, వెళ్ళిన మార్గ మధ్యలోనే క్యాన్సర్ గడ్డ కరిగిపోయి బయటకు వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. ఆ ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళంగానే భయంకరమైన మోషన్ వచ్చిందట. మోషన్ వస్తే ఆ మోషన్లో ఆ గడ్డ అంతా కరిగిపోయి బయటకు వచ్చేసిందట. వచ్చిన 2 రోజులకి ఆమె మళ్ళీ పరీక్షలు చేయించుకోవడానికి వెళ్తే క్యాన్సర్ గడ్డ లోపల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రియా రూపంగా ఉండాలి. మనం ఏం చేసినా మనం అడిగింది దేవుడు ఇస్తాడేమో కానీ దేవుడు కావాల్సిన నీలో ఉండి తీసి ప్రక్కన పెట్టుకో. ఆయన ఏమంటున్నాడంటే, నా పాపము నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము చాలు 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 చాలు. కప్పుకోకుండా ఒప్పుకుంటూ నేర్చుకోవాలి మనం. ఏమండి? కప్పుకోకుండా ఒప్పుకోవటం నేర్చుకోవాలి. అతిక్రమమును దాచిపెట్టేవాడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఎక్కడ ఉంది వాక్యం? అది సామెతలు రాసిన పుస్తకం 28వ అధ్యాయము 14వ వచనమా చూడండి. సామెతలు రాసిన పుస్తకం 28వ అధ్యాయము 14, 15 చూడండి. 28, 13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలి? అతిక్రమములను దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లాడు. యోబు రాసిన పుస్తకం 32వ అధ్యాయం చూడండి. యోబు రాసిన పుస్తకం 31వ అధ్యాయం. యోబు రాసిన పుస్తకం 31వ అధ్యాయం 33వ వచనం నుండి, ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనంగా నుండి ద్వారము దాటి బయట వెళ్ళక రొమ్ములో నా పాపము కప్పుకొని ఎడల పరమున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవ్వుదును. చాలు. ఆదాము చేసినట్లుగా తన రొమ్ములో తన పాపాన్ని దాచుకుని బయటికి వెళ్ళినప్పుడు దీవించబడాలి, లోపలికి వచ్చినప్పుడు దీవించబడాలి, నా ఇల్లు దీవించబడాలి, నా పొలము దీవించబడాలి, నా ఉద్యోగం దీవించబడాలి, నా ఆస్తి దీవెనకరంగా ఉండాలి, నా పశువులు దీవించబడాలి, నా వ్యాపారం దీవించబడాలి. ఈ దీవెనలన్నీ నీతో పాటు వస్తున్నాయి. నీ రొమ్ములో ఉన్న పాపము కూడా దీవించబడుతుంది. మొదట దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. దాన్ని ఆజ్ఞ అతిక్రమమే పాపము,
పాపము పరిపక్వమై మరణాన్ని కంటుదట. ఆజ్ఞ అతిక్రమం అంటే దేవుడిచ్చిన మాటలు మనం ఎక్కడ పెట్టాలి? తీసుకుని ఎక్కడ పెట్టాలి? దేవుడిచ్చిన మాటలు ఏమో ఎక్కడ పెట్టాలి? కొండలో వేయాలా? ఎక్కడది? హృదయం లోపల. హృదయం లోపల. తానా అంటే తంతాన అంటాం కాదు, లోపలికి వెళ్ళాలి. ఎక్కడికి? అది నేర్చుకోండి. దాన్ని ఒకసారి వాక్యము లోపలికి వెళితే లోపల ఉన్న పాపం ఆటోమేటిక్గా బయటికి తన్నుకుంటూ వచ్చింది. తన్నుకుని రాకపోతే దేవుడు తన్నన్నా తీసుకుని రప్పిస్తాడు. ఆయన మామూలుడు కాదు. ఆయన ఎవరు? సర్వశక్తి కలిగిన వాడు. ఆయన అంతరంగాల్ని చూసేవాడు. తన్ని తీసుకొస్తాడు బయటికి మనం ఒప్పుకోకపోతే. ఒకసారి పాపం మన హృదయం లోపలికి వెళితే ఆటోమేటిక్గా తెలిసిపోద్ది నేను పాపిని అని. నేను పాపిని అని తెలుసుకున్నాడు. ఆ పాపాన్ని ఏం చేయాలి? నా దోషము కప్పుకొనగా నీ ఎదుట ఒప్పుకున్నాను. ఆదికాండము 4వ అధ్యాయం. ఆదికాండము 4వ అధ్యాయము 6-7 వచనాలు చూసుకుందాం. యెహోవా కయ్యనుతో నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండెను. ఎడల దానికి వాంఛ కలుగును. నీవు దానిని ఏలుదు అనేను. నీవు దానిని ఏలుతావు. పాపాన్ని ఏలుతాడట మనుష్యుడు. మనిషి పాపాన్ని ఏలుతాడు. పాపము కూడా మనిషిని ఏలుద్ది. మనిషి పాపమును ఏలటం అంటే ఏమిటి? మనిషి పాపమును ఏలటం అంటే ఏమిటి? ఏలటం అంటే తెలుసు కదా మీకు. ఒక రాజు ఒక దేశాన్ని ఏలుతున్నాడంటే దాని అర్థం, ఒక రాజు ఒక దేశాన్ని ఏలుతున్నాడంటే ఆయన చెప్పిందే శాసనం, ఆయన చెప్పిందే జరగాలి. కాబట్టి మనుషుడు కూడా పాపాన్ని ఏం చేస్తున్నాడు? ఏలుతున్నాడట. అలాగే పాపము కూడా మనుషుని ఏలుతుంది. దీన్నే కావాలనుకుంటాడు మానవుడు. అది కూడా ఈడే కావాలనుకుంటుంది. అది కూడా ఏమంటే ఇదే కావాలనుకుంటాడు మానవుడు. దానికోసమే పరుగులు చేస్తాడు. అదే సంపాదించుకుంటాడు. దాని ప్రకారంగానే వెళ్తాడు. తీరా అదేం చేస్తాడంటే నిన్నే వెళ్తుంది. చాలా సందర్భంలో మీకు చెప్పాను, మరొకటి చెప్తాం. ఒక ఆమె అమెరికా దేశంలో ఏం పెంచుకుంటుంది? పాముని పెంచి దానికి రోజు పెడుతుందంట అన్నం, దానికి తిండి పెడుతుందంట, పక్కలో పొడిగేసుకుంటుందంట, స్నానం చేపిస్తుందంట. దానికి మళ్ళీ ఏం చేస్తుంది? బ్రష్ పెట్టి పాముతుందట. పక్కలో పొడిగేసుకొచ్చి ఆ పక్క అంతా ఉదయాన్ని తెల్లారికల్లా ఉతికి ఆరేసి మళ్ళీ తీసుకొచ్చి పెట్టి మళ్ళీ సాయంత్రానికి దాన్ని తీసుకొచ్చి పక్కలో పడుకోబెట్టి దాని పక్కనే ఇది పడుకొని ఇద్దరు కౌలించుకుంటున్నారట. రోజు అన్నం పెట్టి 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 చాలా బారైపోయింది. ఎంత? చాలా బారైంది. 15 అడుగులు బారైపోయింది. ఎంత అప్పుడు తీసుకొచ్చింది? పూర్తి ఒక 2 అడుగులు ఉన్నప్పుడు తీసుకొచ్చింది. ఎంత అయింది? 15 అడుగులు. 15 అడుగులు అయిపోతే 15 రోజుల నుంచి అన్నం తింటలేదట. అది ఎన్ని రోజుల నుంచి? 15 రోజుల నుంచి అన్నం తింటలేదట. ఏమో డౌట్ వచ్చి ఈ పావుని భుజాల మీద వేసుకొని హాస్పిటల్ తీసుకెళ్ళిందంట. డాక్టర్ గారు కాస్త దీన్ని పరీక్షించండి, ఒక 15 రోజుల నుండి ఇది అన్నం తింటలేదు,
అలాగే పడుకుంటుంది, అది కదలట్లేదు నిదలట్లేదు, అన్నం పెట్టాలి అంటలేదు, దానికి తిండి పెట్టాలి అంటలేదు, కాస్త మీరు చూడండి అని చెప్తే ఆ డాక్టర్ గారు అంతా పరీక్షలు చేసి, అమ్మా చాలా అపాయం జరిగిపోయింది, చాలా అపాయం జరిగిపోతుంది, ఇంకా వారం ఉంటే దానికి సరిపడినంత ఆహారము నీ దగ్గరే ఉందట, అది ఒక్కసారే తినేస్తుందట, చాలా జాగ్రత్తగా పెడుతుంది. దేవునికి స్తోత్రం. డాక్టర్ గారు చెబితే ఒళ్ళు తులికి పడిపోయిందంట. ఆమె ఏమిటంటే 15 రోజులు తినట్లేదు కదా, ఇంకొక 5 రోజులైతే సరిపడినంత ఆహారం ఒక్కసారి మింగేయటానికి దానికి లోపల ఖాళీ ఉంచుకుంటుందమ్మా, ఆహారం ఎవరు కాదు నువ్వే అని చెప్పింది డాక్టర్ గారు. వెంటనే ఆమె దాన్ని తీసుకెళ్ళిపోయి ఎగ్రెట్స్ పెట్టేసింది, ఫారెస్ట్ ఆఫీసర్కి అప్పచెప్పేసింది. నేను దీన్ని ఇంత కష్టపడి పెంచాను, 15 అడుగులు పంపించాను, పోషించాను, ఎంత కష్టపడి అన్నం పెట్టినా అది తిరిగి నన్నే మింగాలని చూసింది. దీనంత పాపిష్టిది జంతువు భూమి మీద లేదని చెప్పి తీసుకెళ్ళి అడవిలో వదిలిపెట్టి పారేసింది. కాబట్టి పాపము మనిషిని ఏలుద్ది, మనిషి పాపాన్ని ఏలుతూ వస్తున్నాడు. వాస్తవం ఇదంతా. మనిషి పాపాన్ని ఏలుతూ వస్తున్నాడు, పాపము కూడా మనిషిని ఏలుతూ వస్తుంది. పాపము ఎప్పటికైనా ప్రమాదకరం. అది ఎవరు మింగుద్ది? నిన్నే మింగుతుంది. వీరినంత మటుకు దాన్ని తీసి ఎక్కడ పారేయాల? దూరమన్న. యోబు రాసిన పుస్తకం 11వ అధ్యాయం. యోబు రాసిన పుస్తకం 11వ అధ్యాయం 11వ వచనం. 11వ అధ్యాయం 11వ వచనం. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతుల నుండి చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములోని దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నువ్వు సంతోషిస్తావు, నిర్భయుడవై నువ్వు స్థిరపడి ఉండవు. నిశ్చయముగా నీ దురస్థలను నీవు మరచెదవు. దాటిపోయిన పాలు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దాన్ని జ్ఞాపకము చేసుకుందువు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతి నుండును. నమ్మకమునకు ఆస్వాదము కలుగును గనక నీవు ధైర్యముగా ఉండువు. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. ఎవరు భయము లేకుండా నీవు పండుకొందువు. చాలు చాలు చాలు. నీ మనసును నువ్వు తిన్నగా నిలిపిన ఎడలా, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడలా, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడలా, చాలు 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 చాలు. వాక్యము చాలా తేటగా చెబుతున్న విషయం ఏమిటంటే, చేతిలో పాపము నుండి నీవు కొట్టివేసుకుంటే నీవు బ్రతుకుతావు. ప్రైజ్ ది లార్డ్. నీవు బ్రతుకుతావు. అరుణోదయం కలిగింది, వెలుగు ప్రకాశిస్తుంది, అంధకారం ఉండదు, చీకటి నిన్ను కమ్ముకోదు. నీ చేతిలో ఉన్న ఆ పాపాన్ని నువ్వేం చేయాలి? దూరముగా. 22:23 చూడండి. అదే యోబు 22:23. సర్వశక్తిని వైపు
నీవు తిరిగిన ఎడల 22 చదువుకున్న 22 ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములోని దుర్మార్గతను దూరముగా తొలగించుని ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. దేవునికి స్తోత్రం. చాలా విషయాలు చెప్పాను. ఇవన్నీ దేని కొరకు? దేవుడు నువ్వు అడిగింది ఇస్తాడు, కానీ ముందు దేవుడు కోరుకునేది మాత్రం నీవు గుర్తుపెట్టుకో. పక్షగల ఆయన తీసుకుని వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? ఒకే ఒక్క మాట చెప్పాడు, కుమారుడా ధైర్యముగా ఉంటుము, నీ పాపాలు నీ పొరుపు ఎత్తుకుని వెళ్ళిపోమని చెప్పలేదు. ఏమన్నాడు? నీ పాపాలు క్షమింపబడి ఉన్నవి. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీళ్లు కదిలించబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగ్రస్తుడైనను బాగుపడును గనక ఆ మండపంలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండట చూచి, వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడు కోరుచున్నావా అని వాడిని అడగగా, ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపునెత్తుకొని నడిచెను. దేవునికి స్తోత్రం. ఏ మంటపం ఇది? బెతెస్దా అనబడిన కోనేరు. దానికి ఎన్ని మంటపాలు? 5. అక్కడ ఎవరెవరు ఉన్నారు? గురుడివారు, కుంటివారు, ఓచ చేయగలిగిన వారు, వ్యాధిగ్రస్తులు అందరూ కూడా గుంపులుగా ఉన్నారట. ప్రైజ్ ది లార్డ్. గుంపులుగా ఉన్నారట. అక్కడికి ఎవరు వస్తారు? దేవుని దూత వస్తుందట. వచ్చినప్పుడు నీళ్లు అట్లా కదిలిస్తుందట. ఈ నీళ్ళు ఎప్పుడైతే కదిలిస్తుందో వెంటనే మొదట ఎవడు వెళ్తాడో వాడు స్వస్థత నొందుతాడు. ఇది సిస్టమ్. అక్కడ అది సిస్టమ్. ఇలా ప్రతిసారి జరుగుతుంది. కానీ ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఆ పిల్లోడికి? అతనికి ఎన్ని సంవత్సరాలట? 30. నాయకు చెప్తారేంటి? చదవండి. ఎన్ని సంవత్సరాలు? బహుకాలము గడిచి ఎన్ని? 38 సంవత్సరాలు అయిపోయిందట పాపం. ఏ వ్యాధికి? గ్రుడ్డివాడు. ఎవరైనా గ్రుడ్డివాడు ఒకటి. రెండవది కాళ్ళు చేతులు పడిపోయిన వాడు. మూడవది ఎవరు కూడా అతనికి సహాయం చేసేవారు ఎవరు లేరు. అంటే ఇతను ఒంటరివాడు. ఒకటి ఒంటరివాడు, రెండవది గుడ్డివాడు, మూడవది కాళ్ళు చేతులు పడిపోయిన వాడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు? 38 సంవత్సరాల నుంచి
వచ్చి ఉండిపోయాడు. పాపం మరి ఎప్పుడు ఆ జబ్బు వచ్చిందో మనకు తెలియదు, కానీ 38 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు. కోనేటికి ఈ మండపాలకి ఎంత దూరం? పెద్ద దూరం ఏమీ ఉండదు. కోనేరు ఇలా ఉందనుకోండి, ఏమండి, కోనేరు ఇలా ఉందనుకోండి, దాని చుట్టుపక్కల జనాలే ఉండేవాళ్ళు, అవునా? అందరూ రోగులే, గుడ్డివారు, కుంటివారు, వచ్చేయగలిగిన వారు, కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళు దాని ముందు ఉండేవాళ్ళు. 38 సంవత్సరాల నుంచి అంటే ఎంత ప్రయాణం చేయొచ్చు ఈయన? ఎంత ప్రయాణం చేయొచ్చు 38 సంవత్సరాలు అంటే? ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు అంటే ఎంత వయస్సు? ఆ కోనేటిలో దిగటానికి ఎంత సమయం పట్టుద్ది? కోనేటిలో దిగటానికి ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది? మహా అయితే 1 సంవత్సరం. కోనేటి అంటే పెద్ద దూరమే కాదు, అది బావనుకుంటే ఇక్కడ గట్టు, ఈ గట్టులోంచి ఆ కోనేటిలో దిగటానికి ఎన్ని సంవత్సరాలు పడింది దీనికి? 38 సంవత్సరాలు పడిపోయిందంట. పాపం ఎంత నెగ్లిజెంట్ ఆయన! మరి చాలా నెగ్లిజెంట్ రెండు ఉన్నాయి. ఎవరో వచ్చి నన్ను తీసుకెళ్తాడని ఇంటెలిజెంట్గా ఉన్నాడు, దేవుడే వస్తాడని నెగ్లిజెంట్. ఎన్ని సంవత్సరాల నుంచి? 38 సంవత్సరాల నుంచి ఉండవాడు అక్కడే ఉన్నాడట, అక్కడే. మరి తిండి ఎవరు పెడుతున్నారో తెలియదు, ఎడ తింటున్నాడో తెలియదు. తింటానికైనా కనీసం ఏమండి, తింటాకైనా వెళ్ళాలా వద్దా? బాబు కాంచా అన్నం అనాలా వద్దా? అన్నానికన్నా వెళ్తున్నాడు కానీ నీళ్ళలో మాత్రం రావట్లేదు. అన్నానికి పోతున్నాడు కానీ నీళ్ళలో దిగటానికి లేదు. 38 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు, అన్నాన్ని మాత్రం తింటున్నాడు. మరి 1-2 చేసుకున్నాడు అన్ని కార్యక్రమాలు అయినా, దానికి మాత్రం బాగానే ఉన్నాయి. ఏమిటి దానికి? బాగానే ఉన్నాయి. 1-2 చేసుకోవటానికి, అన్నం తింటానికి, వండుకోవటానికి మాత్రం చక్కగా ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి? 38 సంవత్సరాల నుంచి. కానీ దేనికి సమయం లేదు? నేలలో దిగి బాగుపడడానికి సమయం లేదు ఆయనకి. ప్రజలా అది గొప్ప విషయం. ఇంటెలిజెంట్ అంటే వాడు సమయం లేదు వాడికి దేనిలో రావటానికి, నీళ్ళలో దిగటానికి సమయం లేదు. తినటానికి, మంచిగా తాగటానికి, 1-2 వెళ్ళటానికి, వండుకోవటానికి వాళ్ళ సమయం ఉంది ఆయనకి, దాంట్లో దిగటానికి లేదు. బహుకాలం నుండి ఉండిపోయాడట. బహుకాలం అంటే 38 సంవత్సరాలు ఉండిపోయాడంట. హల్లెలూయా! అవి ఎంత భరించారో, 38 సంవత్సరాలు అంటే ఎంత భరించారో. యేసు చూశాడట, బాబు బహుకాలం నుంచి ఇక్కడ ఉన్నావు కదా, నువ్వేం కావాలి? స్వస్థపరచుకోరుచున్నావా అని అడిగితే వెంటనే స్వస్థపడాలని ఆశకుంది అంటే వెంటనే యేసు ప్రభు అన్నాడు, యేసు వాడు పడి ఉండట చూచి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడ కోరుచున్నావా అని వారిని అడగగా ఆ రోగి, అయ్యా ఇదంటే అసలైంది. చెప్పాల్సిందేమిటి? చదవండి ఇప్పుడు. అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు